గురువుగారు, మీరు ముక్కు పుడకను తీసుకొచ్చి పూజలో పెట్టమనటం మర్చిపోయారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మొదటి ఘట్టం ఎటువంటి ఆటంకం లేకుండా ముగిసిన తరువాత ముక్కు పుడకను తీసుకొచ్చి పూజలో పెట్టాలి అని గురువుగారు కృష్ణబాబుకి చెప్తూ ఉంటారు. ఇక వేదవతి, ప్రసాదరావు, శౌర్య ముగ్గురు కలిసి పూజలో కూర్చుంటారు. గురువుగారు హోమగుండం వెలిగించి హోమగుండంలో నూనె వేస్తూ యాగం జరిపిస్తూ ఉంటారు. ఇక అప్పుడే సుజాత వస్తుంది. చింటూ సుజాతను చూసి పెద్దిరాజుకు సైగ చేస్తూ ఉంటాడు. ఫైర్ వచ్చింది, ఫైర్ వచ్చింది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. హోమగుండం వెలిగిస్తే ఫైర్ కాక పువ్వులు వస్తాయా ఏంటి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. నేనంటుంది ఆ ఫైర్ కాదు, సుజాత ఫైర్ అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. సుజాత అంటే ఫ్లవర్ అనుకున్నారా? కాదు, ఫైరు అని చింటూ అంటూ ఉంటాడు. ఇక సుజాత కోపంగా వేదవతి ఇంట్లోకి వచ్చి నువ్వు అసలు మాట మీద నిలబడవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పిలవని పేరెంటానికి నువ్వెందుకు వచ్చావు అని వసంత అడుగుతూ ఉంటుంది. నేను నీతో మాట్లాడట్లేదు, మీ అమ్మతో మాట్లాడుతున్నాను అని సుజాత చెప్తూ ఉంటుంది. నా కూతురు అడిగిన ప్రశ్నే నేను కూడా అడుగుతున్నాను. పిలవని పేరెంటానికి ఎందుకు వచ్చావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నా చెల్లెలి ఇంట్లో పేరెంటానికి నాకు పిలుపులు అవసరం లేదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఇది నా ఇల్లు, నా ఇంట్లో నా అనుమతి లేందే ఎవ్వరూ కూడా రాకూడదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. చెల్లెలకి ఈ కార్యక్రమాన్ని ఆపే ధైర్యం లేక అక్కను పిలిచినట్టుంది అని నిహారిక అంటూ ఉంటుంది. దాని గొంతు మీరు నొక్కగలరేమో కానీ నా గొంతు మీరు నొక్కలేవరు అని సుజాత చెప్తూ ఉంటుంది. నీ కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎలా చూస్తున్నావు శ్రీకర్ అని సుజాత నిలదీస్తూ ఉంటుంది. అమ్మ నిర్ణయానికి ఎదురు రావాలని చూస్తే ఇబ్బందులు పడతారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. నువ్వేనా శ్రీకర్ ఇలా మాట్లాడుతుంది అని సుజాత అడుగుతూ ఉంటుంది. అవును అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అవని ఏంటిది అని సుజాత అడుగుతూ ఉంటుంది. నా బావే నా బలం నా ధైర్యం అనుకున్నాను, ఎందుకు ఇలా మారిపోయాడో అర్థం కావట్లేదు. కళ్ళ ముందు కూతురికి అన్యాయం జరుగుతుంటే అలా చూస్తూ ఉన్న అతన్ని మనం ఏమని నిలదీయగలమక్క అని అవని అడుగుతూ ఉంటుంది. పెద్దమ్మ, అమ్మవారి దృష్టిలో చేస్తుంది మంచి అయితే ఎవరం కూడా ఆపలేవరు, చెడైతే ఎవరు కూడా ముందుకు సాగనంపలేవరు అని అక్షయ సుజాతకు చెప్తూ ఉంటుంది. నేను కూడా అదే నమ్ముతున్నానమ్మా, అందుకే సైలెంట్గా ఉండమ్మా, గొడవలు వద్దు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అక్క ఏం జరుగుతుందో చూద్దాం, గొడవలు వద్దు అని అవని చెప్తూ ఉంటుంది. అమ్మవారు ఈ కార్యక్రమం అయిపోయేలోపు తప్పకుండా ఏదో మహిమను చూపిస్తుంది, అమ్మవారి కటాక్షం అక్షయ్పై ఉంటుంది అని సుజాత అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక గురువుగారు అమ్మవారి ప్రసాదమైన ఆ ముక్కు పుడకను తీసుకొచ్చి యాగంలో పెట్టమ్మా, యాగంలో పెట్టాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పి వేదవతికి చెప్తూ ఉంటారు. సరే సిద్ధాంతి గారు అని వేదవతి లేచి పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది. ముక్కు పుడకను తన చేతిలోకి తీసుకుంటుంది. అమ్మ, నీ వరప్రసాదమైన ముక్కు పుడకను నా నుంచి నా పెద్ద కోడలు లావణ్యకు వెళ్ళాలి. లావణ్యకు అర్హత లేదు, అవనికి నిహారికి కూడా అలాంటి అర్హత లేదు. అక్షయ్కు ఎట్టి పరిస్థితుల్లో ఈ ముక్కు పుడక దక్కుతుంది అనుకున్నాను, కానీ అదృష్టం కొద్దీ శౌర్యకు ఈ ముక్కు పుడక దక్కుతుంది. నువ్వు కూడా ముక్కు పుడకను శౌర్యకు ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చావని అనుకుంటున్నాను. అవని కానీ సుజాత కానీ ఈ కార్యక్రమంలో అడ్డుపడకుండా చూడు తల్లి, ఈ ముక్కు పుడక కార్యక్రమం సక్రమంగా విజయవంతం అయ్యేలా చెయ్యి తల్లి అని చెప్పి వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకొని ముక్కు పుడకను తీసుకొని యాగం దగ్గరకు వెళ్ళి సిద్ధాంతికి ముక్కు పుడకను ఇస్తుంది. సిద్ధాంతి గారు ముక్కు పుడకను నమస్కారం చేసుకుని యాగంలో పెడతారు. కాసేపు సిద్ధాంతి గారు ముక్కు పుడకకు పూజ చేస్తారు. వేదవతి గారు ముక్కు పుడకను తీసుకోండి, మీ నుంచి మీ మనవరాలు శౌర్యకు సంక్రమించాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ముక్కు పుడకను మీ మనవరాలు శౌర్యకు పెట్టండి. ఆ తరువాత మీ మనవరాలు శౌర్య పూజ గదిలోకి వెళ్ళేలా నేను చేస్తాను అని సిద్ధాంతి గారు చెప్తూ ఉంటే వేదవతి ముక్కు పుడకను తీసుకొని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక ఆకాశంలో మెరుపులు ఏవో శక్తులు కనిపిస్తూ ఉంటాయి. ఇక వేదవతి ముక్కు పుడకను శౌర్యకు పెట్టబోతూ ఉండగా ఆకాశంలో నుంచి ఒక మెరుపు వచ్చి అమ్మవారి పూజా మందిరంలోకి వెళ్ళి పూజా మందిరం నుంచి ఒక మెరుపు వేదవతి చేతికి తగిలి వేదవతి చేతిలో ఉన్న ముక్కు పుడక హోమగుండంలో పడిపోతుంది. ఇక అందరూ కూడా షాక్లో ఉంటారు. ఇదేంటి ఇలా జరిగింది, కాలి బూడిదైపోతుంది, ముక్కు పుడక హోమగుండంలో పడిపోయింది అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. ఈ ముక్కు పుడక కాలి బూడిదైపోతే మన ఒక కుటుంబానికే అరిష్టం కాదు, 10 ఊర్లకు అరిష్టం అని వసంత చెప్తూ ఉంటుంది. నా కూతురికి ముక్కు పుడక దక్కుతుందని మీరందరూ కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకున్నారు, అందుకే నరదిష్టి తగిలినట్టుంది ముక్కు పుడకకు, తొందరగా ముక్కు పుడకను ఎవరైనా బయటికి తీయండి, కాలి బూడిదైపోతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు.
ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు జరగలేదు, ఇలా జరిగిందేంటి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. తప్పులు చేస్తే ఇలానే జరుగుతుంది అని సుజాత చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను, నీళ్లు హోమగుండంలో పోసి ముక్కు పుడకను బయటికి తీద్దాం అని అవని చెప్తూ ఉంటుంది. అవసరం లేదమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఏంటి ముక్కు పుడకను హోమగుండంలో నుంచి నువ్వు తీస్తావా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది. నీకు శక్తులు ఉన్నాయి కదా శౌర్య, నువ్వు తీయి అని చెప్పి చింటూ అంటాడు. అమ్మో నా చెయ్యి కాలుతుంది అని శౌర్య చెప్తూ ఉంటుంది. నేను వెళ్ళి తీస్తాను అని అక్షయ హోమగుండం దగ్గరకు వెళ్తుంది. నిప్పుల్లో చెయ్యి పెట్టి ముక్కు పుడకను బయటికి తీస్తుంది. అది చూసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అవుతారు. ఏమి మాయా, నీళ్ళల్లో నుంచి ముక్కు పుడకను తీసినంత సునాయాసంగా అక్షయ హోమగుండంలో మంటల్లో నుంచి ముక్కు పుడకను బయటికి తీసింది అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. కనీసం అక్షయ్ చెయ్యి కూడా కాలేదు అని చెప్పి చింటూ అంటాడు. వేదవతి గారు, మీరు ముక్కు పుడకను అక్షయ్కు ఇవ్వాలనుకొని మరొకసారి మీ నిర్ణయం మార్చుకొని శౌర్యకు ఇవ్వాలనుకున్నారు. శౌర్యకు ముక్కు పుడక ఇవ్వటం అమ్మవారికి అసలు ఇష్టం లేదు. అక్షయ్కు అమ్మవారి అండ ఉంది, అమ్మవారి స్వరూపం అక్షయ. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టగానే అక్షయ్ కళ్ళల్లో ఒక మెరుపు చూశాను, అక్షయ్ నుదిటిపై కాలచక్రం చూశాను. అక్షయ్కు నిజంగా శక్తులున్నాయి. అక్షయ కారణ జన్మురాలు. శౌర్యకు మీరు ముక్కు పుడక విద్దామనుకునేసరికి అమ్మవారు తన శక్తిని పంపించి ముక్కు పుడక హోమగుండంలో పడేలా చేసింది. ముక్కు పుడక శౌర్యకు ఎట్టి పరిస్థితిలో దక్కదమ్మా. మీరు మొదట తీసుకున్న నిర్ణయం ప్రకారం అక్షయ్కే ముక్కు పుడకను ఇవ్వండి అని సిద్ధాంతి చెప్తూ ఉంటాడు. సిద్ధాంతి గారు, ఏదో పొరపాటు జరిగింది, ఇంకొకసారి ప్రయత్నించి చూస్తాను, ముక్కు పుడక శౌర్యకు పెట్టి చూస్తాను అని వేదవతి చెప్తూ ఉంటుంది. నేను అలాంటి సాహసం చెయ్యలేవనమ్మా, మీరు కూడా అలాంటి సాహసం చేసి మూల్యం చెల్లించుకోవకండి. ముక్కు పుడక అనేది అర్హత ఉన్న వాళ్ళకే దక్కాలి, అర్హత లేని వాళ్ళకి దక్కటానికి వీల్లేదు. నేను ఎన్నో యాగాలు హోమాలు చేశాను, ఇలాంటి అద్భుతం ఎక్కడ చూడలేదు తల్లి అని చెప్పి సిద్ధాంతి గారు చెప్తూ ఉంటారు. సిద్ధాంతి గారు, ఒకసారి నేను చెప్పేది వినండి అని వేదవతి చెప్తూ ఉంటుంది. అమ్మా, ఇక నా వల్ల కాదమ్మా, నేను ఇక ఇక్కడ పూజ జరిపించలేవను, నేను జరిపించిన పూజకు విలువ లేకుండా పోయింది, నేను బయలుదేరతాను అని సిద్ధాంతి వెళ్తూ ఉంటే వేదవతి, సిద్ధాంతి గారు ఆగండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. సిద్ధాంతి వేదవతి మాటలను వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ముక్కు పుడక ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుంది, నా కూతురు అన్నట్టుగా అమ్మవారు ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేసింది అని అవని చెప్తూ ఉంటుంది. ఈ అక్షయ ఏవో మహిమలు నేర్చుకుంది, అందుకే నిప్పుల్లో కూడా చెయ్యి పెట్టి కాలకుండా చేసుకుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇంద్రజాల, మహిమజాల, కహిజాల, కుట్టిజాల మహిమలన్నీ కూడా మీకు తెలిసినంత ఎక్కువగా ఎవరికి తెలుసు అని పెద్దిరాజు కృష్ణబాబు నిహారికను అంటూ ఉంటాడు. ఇక మంటల్లో ఉన్న ముక్కు పుడకను తీసిన అక్షయ, నానమ్మ ఇదిగోండి ముక్కు పుడక అని వేదవతికి ఇవ్వబోతూ ఉంటే, ఆగమ్మ, ఆ ముక్కు పుడకను మంటల్లో నుంచి తీసి అగ్నిదేవుణ్ణి మెప్పించింది నువ్వు, ఆ ముక్కు పుడక ఎవరికి దక్కటానికి వీల్లేదు, నీకే దక్కాలి అని అవని చెప్తూ ఉంటుంది. అవునమ్మా అక్షయ, ఆ ముక్కు పుడకపై నీ పేరు రాసి పెట్టుంది, అందుకే ముక్కు పుడక ఎవరికి దక్కకుండా అవుతుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. అక్షయ నాతో రామ్మ అని అవని అక్షయ్ను తీసుకొని పూజా మందిరం దగ్గరకు వెళ్తుంది. అక్షయ్కు ముక్కు పుడక పెట్టాలని నిర్ణయించుకుంటుంది. అమ్మ, నానమ్మకు ఇష్టం లేకుండా ఇలాంటి పని వద్దమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఇప్పటికే నేను విసిగిపోయాను అక్షయ, అందుకే ఎవరి అనుమతి అవసరం లేదు, ముక్కు పుడక నీకే దక్కాలి అని అవని చెప్తూ ఉంటుంది. నువ్వు ఇలా దౌర్జన్యంగా ముక్కు పుడకను లాక్కోవటం కరెక్ట్ కాదు అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇక ఎవరు కూడా ఈ విషయంలో అబ్జెక్షన్ చెప్పటానికి వీల్లేదు. కూతురుగా అక్షయ్పై నువ్వు చూపించాల్సిన ప్రేమను చూపిస్తున్నావా, అక్షయ్ను కూతురుగా దగ్గరకు తీసుకుంటున్నావా, అలాంటప్పుడు ఈ విషయంలో అబ్జెక్షన్ చెప్పటానికి వీల్లేదు అని అవని శ్రీకర్ని అంటూ ఉంటుంది. అందుకే అమ్మవారి సాక్షిగా ముక్కు పుడకను నా కూతురు అక్షయ్కు నా చేతులతో నేనే పెడతాను అని అవని ముక్కు పుడకను అక్షయ్కు పెట్టబోతూ ఉంటుంది. అప్పుడు వేదవతి ఆగు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అక్షయ్కు ముక్కు పుడక ఇవ్వకపోవటానికి కారణం అక్షయ నా కొడుకు శ్రీకర్ కూతురు కాదు, అక్షయ్ను నేను ద్వేషించడానికి కారణం అక్షయ నా మనవరాలు కాదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అక్షయ్ను నెట్టడానికి, తిట్టడానికి, ద్వేషించడానికి అన్నిటికీ కారణం అక్షయ నా కొడుకు శ్రీకర్కి పుట్టిన కూతురు కాదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అవనికి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. సత్యకు అవనికి ఏదో సంబంధం ఉంది, ఆ సంబంధం వల్లే అక్షయ పుట్టింది, అక్షయ నా మనవరాలు కాదు, నా వారసురాలు కాదు, మా రక్తం కాదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అందుకే అక్షయ్కు ముక్కు పుడకను ఇవ్వటం నాకు ఇష్టం లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది. వేదవతి, ఏం మాట్లాడుతున్నావు, ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడావంటే ఊరుకోను అని సుజాత వేదవతి దగ్గరకు వెళ్ళి కొట్టడానికి చెయ్యెత్తుతుంది. మా అమ్మ మీద చెయ్యెత్తావంటే ఊరుకోను అని శ్రీకర్ అంటాడు. నీ పెళ్ళం గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్న నీ తల్లిపై నువ్వు చెయ్యెత్తాలి, నేను కాదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. అత్తయ్య గారు అన్న దాంట్లో
పొల్లు కూడా అబద్ధం లేదు, అది నిజం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. మేము ఎప్పుడో ఈ విషయాన్ని కనిపెట్టాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడావంటే చంపేస్తాను అని సుజాత చెప్తూ ఉంటుంది. నేను కూడా అదే మాట అంటాను, నన్ను కూడా చంపేస్తావా సుజాత అని వేదవతి అడుగుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.